మనం ఎవరికి నచ్చాలనుకుంటున్నాం ప్రసాదం. సో అద్భుతమైన పాట. మరి సమయం లేదు, దైవజనులు ఎంతో ప్రయాసపడి మన మధ్యకు వచ్చారు. మరి అద్భుతమైన వాక్యం మనకి ఇవ్వబోతున్నారు. దేవుడు బహు బలంగా వారిని మొదటి రాత్రి వాడుకుపోతాం. గట్టిగా చప్పలు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. వారు చేతుల పైకి మనమందరము దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా మా యేసయ్య, నమ్మదగిన మా తండ్రి, బోధకుడా, సద్బోధకుడా, మంచి దేవుడా, మీకు స్తోత్రం. ఈ రాత్రి నుండి ఈ మమ్మడి వరలో ఈ వరల్డ్ పీస్ ఎవాంజలిజం చర్చ్ ద్వారా నిర్వహించబడి జరుగుతున్నటువంటి సభలను బట్టి మీకు వందనాలు. ఈ మొదటి రాత్రి సభలు ఎంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, సంగీతము ద్వారా మీరు మహిమ పొందారు. మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యాన్ని వినబోతున్నాము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినడానికి చెవులను మాకు దయచేయండి. మీరు మాకు చెవులను మీరు అభిషేకించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. మీ దీని దాసునిగా నన్ను నేను, ఈ సభకు కూడి వచ్చినటువంటి మీ ప్రజలందరినీ, దూరముగా ఉండి వింటున్న వారిని, లైవ్ చూస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి, అభిషేకించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. మీ దీనదాసునిగా నన్ను నేను, ఈ రాత్రి సభకు కూడి వచ్చిన వారిని అందరినీ, దూరం నుండి వింటున్న వారిని అందరినీ మీ కృపగల హస్తాలకు, పరిశుద్ధాత్మ స్వాధీనానికి సమర్పించుకుంటూ యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు నామములో వందనాలు. దాదాపుగా 18 సంవత్సరాలుగా కదా నిర్వహించబడుతున్నటువంటి సభలకు అనేక సంవత్సరాలుగా ఏ సంవత్సరం నన్ను మిస్ అవ్వకుండా, నన్ను మర్చిపోకుండా, నన్ను ప్రేమించి గౌరవించి ఈ సభలకు ఆహ్వానిస్తున్నటువంటి దైవజనులు, స్థానిక దైవజనులు, నా యొక్క ప్రియ స్నేహితులు ప్రభుధానవాయు గారికి నేను ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇద్దరం కలిసి ఎస్ఏబిఎస్లో చదువుకున్నామను, ఇంటి పేరు ప్రభావం నాకు తెలియదు. మొత్తం మీద ప్రతి సంవత్సరం నన్ను మొదటి సభకు పిలిచి వాక్యం చెప్పడానికి నాకు మంచి సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నారు. ప్రభు పేరట వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కని సంగీతం మనకు వినిపించి మన సంతోషింపచేస్తున్నటువంటి శ్యామ్ బాబుకు, వారి బృందానికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మా సంఘ బిడ్డలు ఉన్నారు ఇక్కడ, షిమియోను గారు, సంపూర్ణ, మా ఆత్మీయ బిడ్డలు, కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక చిన్న మాట బైబిల్లో చదువుకుందాం. ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తూ ఉండగా అసలు ఈ పాంప్లెట్ మీద ఏం వాక్యం పెట్టారు అని చూసినప్పుడు, గమనించినప్పుడు ఒక వాక్యం. ఏంటి ఆ వాక్యం అంటే, పాంప్లెట్లో వాక్యం ఏంటో చెప్పండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే దీని చేతునని సెలవిచ్చినట్లుగా ఆ వాక్యాన్ని వేశారు. ఒక మాట చదువుతున్నాం బైబిల్లో. బైబిల్ తెరవండి. 20 లోకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. స్తోత్ర. మరొకసారి ప్రభు పేరట వందనాలు. బాబు కుమారుడు దైవ ప్రసాద్ చక్కని ఇంట్రడక్షన్ ఇస్తూ, ముందు మాటలు చెప్తూ ఒక మాట, అదేంటంటే ఈ సభ లేక ముఖ్య ఉద్దేశం అనే మాట రిపీట్ చేయడం జరిగింది. ఆ మాట రిపీట్ చేస్తూ ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనకు తెలియపరచడం జరిగింది. ఈ సభలు నిర్వహించడంలో దైవజనుల యొక్క ముఖ్య ఉద్దేశం, వారి హృదయంలో ఒక ఉద్దేశం, ఒక భారాన్ని ప్రభు పెట్టారు. ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు. దైవజనులేమో ఒక మంచి ఉద్దేశంతో, ఒక ముఖ్యమైన ఉద్దేశంతో
ఈ సభలో ఏర్పాటు చేసి జరిగిస్తూ ఉండగా మరి మీరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో ఆలోచించాలి. చాలా మంచి మంచి ఉద్దేశంతో వస్తున్నారు చాలామంది. ఏ ఉద్దేశం? దేవుని వాక్యం వినాలి, దేవుని భక్తుల యొక్క మాటలు వినాలి, దీవించబడాలనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ మరి అందరూ ఆ ఉద్దేశంతో రాకపోవచ్చు. అసలు ఎంతమంది వస్తారో చూద్దాం, ఎలా జరుగుతుందో చూద్దాం, ఆ ప్రసంగికులు ఎవరో చూద్దాం, ఆర్కెస్ట్రా ఎవరో చూద్దాం. రకరకాల ఉద్దేశాలతో కొంతమంది వస్తూ ఉంటారు. ప్రతి నెల జనవరి మాసంలో అంతర్వేదపాలెంలో మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఆ మహాసభల్లో చాలా సంవత్సరాల క్రితం నేను కూడా వడ్డంలో ఉన్నా. అందరికీ భోజనాలు పెడతాను. ఇక్కడ మీకు ఎలా భోజనాలు పెడుతున్నారో అలాగే అంతర్వేదపాలెం మహాసభల్లో కూడా అలాగే భోజనాలు పెడతాను. నేను గతంలో నేను కూడా వడ్డిస్తున్నాను. ఆ రోజు నేను తీసుకున్న ఐటెం ఏంటంటే రొయ్యల పొడి. ప్రతి సంవత్సరం అక్కడ ఇప్పుడు అసలు ఏదైనా తెలియదు, చాలా సంవత్సరాల నుంచి రొయ్యల పొడి వడ్డిస్తూ ఉండేవారు. సాంబారు, వేరే వేరే కర్రీస్తో పాటు. మీకు రొయ్యల పొడి అంటే ఇష్టమేనా? ఆ రొయ్యల పొడి వడ్డిస్తూ ఉండగా చాలామంది భోజన పంక్తులు కూర్చున్నారు. మీకు కావాలా, మీకు కావాలా, మీకు కావాలంటే వేయండి బాబు అంటున్నారు. అలాగే ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి ఆయన అడిగాను నేను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే వరంగల్ నుంచి వచ్చాడు సభలకి. వరంగల్ చాలా దూరం కదా, వరంగల్ నుండి వచ్చాడు. వెయ్యమంటారా రొయ్యలు పడి అన్నాను. వెయ్యండి బాబు, ఇందుకే కదా అంత దూరం నుంచి వచ్చాను అన్నాడు. వరంగల్ నుంచి రొయ్యలు పొడి కొరకు వచ్చాడంట ఆయన. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఆయన రొయ్యల పొడి కొరకు వచ్చాడు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఏ ఉద్దేశంతో మందిరానికి వస్తున్నా, ఏ ఉద్దేశంతో సభలకు వస్తున్నా, ఏ ఉద్దేశంతో దేవునికి మందిరంలో కూర్చుంటున్నా. కాబట్టి దేవుడు ఏం చూస్తున్నాడంటే మన బట్టల కంటే ముఖ్యం, మన శరీరం కంటే ముఖ్యం, వేరే వేరే విషయాల కంటే ముఖ్యంగా ఆయన ఏమి చూస్తున్నాడంటే మన హృదయాన్ని చూస్తున్నాడు, మన ఉద్దేశం ఏంటో చూస్తున్నాడు, మన ఆలోచన ఏంటో చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు హర్షించాలి, ప్రభు దీవించాలి అంటే మన ఉద్దేశం మంచిదై ఉండాలి, మన ఆలోచన మంచిదై ఉండాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నేను మంచి ఉద్దేశంతో వచ్చానయ్యా ఈ రాత్రి ఈ సభకు అన్నవారు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. అయ్యా దేవుని వాక్యం విని దీవించబడాలనే మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో వచ్చానయ్యా ఈ రాత్రి సభకు అన్నవారు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మంచి ఉద్దేశంతో వచ్చిన మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా సంపూర్ణముగా ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. చదువుకున్నాను కదా వచనం. మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు పట్టణములో నిలిచి ఉండండి. స్తోత్రం. ఈ యొక్క మీటింగ్ ఆ పాంప్లెట్లో పెట్టిన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఈ వాక్యం చదివించాను. మరి కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. త్వరగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తా. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఒక కాంటెక్స్ట్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాంటెక్స్ట్ అంటే సందర్భం. నేను ఇంగ్లీష్లో గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు కాంటెక్స్ట్ అనే ఒక పాయింట్ లేకపోతే ఒక లెసన్ నేర్చుకోవడం జరిగింది. కాంటెక్స్ట్ అంటే సందర్భము, ఒక మాట. అది ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్తున్నారు, కాంటెక్స్ట్ అంటారనమాట. ఆ మాట ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, దీన్ని కూడా ఒక కాంటెక్స్ట్గా మనం తీసుకుంటే ఇది ఎవరు చెప్పిన మాట? సాక్షాత్తు యేసయ్య చెప్పిన మాట. ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక సేవకుడు కాదు, సాక్షాత్తు లేక డైరెక్ట్గా యేసయ్య పలికినటువంటి మాట. మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండాలి. ఎవరితో చెప్పాడు ఈ మాట? ఒకటి యేసయ్య చెప్పిన మాట, రెండవది తన శిష్యులతో చెప్పిన మాట, ఇక మూడవదిగా ఏ సందర్భంలో ప్రభు మాట చెప్పాడు, ఏ కారణంతో, ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పాడో మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం.
ఇంతకు ఎవరితో ఈ మాట ప్రభు చెప్పాడు చెప్పండి? ఆయన శిష్యులతో చెప్పాడు, అన్యులతో కాదు. అంటే ఆయనకు దూరముగా ఉన్న వారితో కాదు. దాదాపు 3.5 సంవత్సరాల్లో యేసయ్యను వెంబడించిన శిష్యులతో ఈ మాట ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. స్తోత్రం. మరి శిష్యులతో ఎందుకు ఈ మాట ప్రభు చెప్పవలసి వచ్చింది? ఏం పొందుకోమన్నాడు ఆయన? పైనుండి శక్తి పొందుకోమని ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మొట్టమొదట మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువును వారు ఎంతకాలం వెంబడించారంటే ఆ 12 మంది శిష్యులు ఎంతమందో చెప్పండి? 3.5 సంవత్సరాలు వెంబడించారు. ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క బోధలు వింటూ ఉన్నారు. యేసు ప్రభు చేసే అద్భుతాలు కళ్ళారా చూస్తున్నారు. రోగులను బాగు చేయడం, దయ్యాలను వెళ్ళగొట్టడం, మరి 5,000 మందికి పురుషులకు, తర్వాత 4,000 మంది పురుషులకు ఆహారం పంచిపెట్టడం, ఇవన్నీ వారు కళ్ళారా చూస్తున్నారు. అద్భుతాలు చూస్తున్నారు, బోధలు వింటూ ఉన్నారు. కానీ వారు ఎలా ఉండిపోయారట? మీరు శక్తిని పొందుకోండి అని ప్రభు చెప్తున్నాడంటే ఆ రోజు వరకు వారు ఏమి లేకుండా ఉన్నారన్నమాట, శక్తి లేకుండా ఉన్నారు. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి మనకందరికీ ఏం కావాలంటే శక్తి అనేది కావాలి. దేవునికి స్తోత్రం. అయ్యా, ఈ రాత్రి నాకు శక్తి కావాలయ్యా అన్న వారి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శక్తి, శక్తి, శక్తి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏంటి శక్తి అంటే? గమనించండి, ఈ రాత్రి ఇక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. భయపడద్దు ఎవరు. ఈ రాత్రి ఇక్కడ కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి శక్తి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అది శరీరములో ప్రభు మనకిచ్చినటువంటి శక్తి, శరీర శక్తి. ఈ శక్తి పనిచేస్తుంది కాబట్టి మనము మన ఇళ్ళ దగ్గర బయలుదేరి నడుచుకుంటున్నాం, బైక్స్ మీదో, సైకిళ్ళ మీదో, కార్ల మీదో వచ్చాం, చక్కగా కూర్చున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా, ఎన్నో పనులు మనం ఈ లోకంలో చేసుకుంటూ ఉన్నాం. ప్రభు మనకిచ్చినటువంటి చక్కని అవయవాలతో, చేతులతో, కాళ్ళతో, ఈ శరీరంతో అనేకమైన పనులు మనము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది శరీర శక్తి. స్తోత్ర. తర్వాత ఇంకొక శక్తి ఇక్కడ పనిచేస్తూ ఉంది. లైట్లు వెలుగుతున్నాయి, యాంప్లిఫైర్ పనిచేస్తూ ఉంది, కీబోర్డ్స్ పనిచేస్తూ ఉన్నాయి. శీతాకాలం కాబట్టి ఫ్యాన్లు అక్కర్లేదు అనుకోండి. సరే, మొత్తానికి ఇవన్నీ ఏ శక్తి వల్ల పనిచేస్తారో చెప్పండి? విద్యుత్ శక్తి. ఈ లైట్లు, ఈ యాంప్లిఫైర్స్, ఈ మైక్స్, ఇవన్నీ విద్యుత్ శక్తి వల్ల పనిచేస్తున్నాయి. ఒకటి విద్యుత్ శక్తి, రెండవది శరీర సంబంధమైనటువంటి శక్తి. ఇంకొక శక్తిని గురించి మీకు చెప్తాను. అదేంటంటే మూడవదిగా, ఒకసారి నా వైపు చూడండి. ఇది కక్ష. దీన్ని విడిచిపెడితే కింద పడిపోయింది. అదేతో ఏ శక్తితో చెప్పండి? గురుత్వాకర్షణ శక్తి. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా, గురుత్వాకర్షణ శక్తి ఇక్కడ పనిచేస్తూ ఉంది. గురుత్వాకర్షణ శక్తి కనుక లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కింద కొంతమంది భద్రంగా కూర్చున్నారు, కుర్చీల్లో కొంతమంది దర్జాగా, ధీమాగా, సోగ్గా, బడాయిగా, చక్కగా కూర్చున్నారు. చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఈ పోడియం, ఈ స్టేజ్ మీద భద్రంగా చక్కగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి కనుక లేకపోతే మనం అందరం పైకి లేచి పైకి తేలిపోతూ ఉంటామన్నమాట. అర్థమైందా? కాబట్టి గురుత్వాకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి, ఐజాక్ న్యూటన్ గారు కనిపెట్టినటువంటి భూమి ఆకర్షణ శక్తి. కాబట్టి విద్యుత్ శక్తి, మానవ శక్తి, గురుత్వాకర్షణ శక్తి, వీటన్నిటికంటే ముఖ్యంగా మనము చక్కగా ప్రభువును పాడి స్తుతించాం, మహిమపరిచాం. దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే నోరు విప్పి పాటలు పాడి ఆత్మలో ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ దైవికమైనటువంటి ఆత్మశక్తి కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. స్తోత్ర.
సరే ఏది ఏమన్నా దేవుని బిడ్డలారా, శక్తి శక్తి శక్తి. అన్నిటికంటే ముఖ్యంగా మనలో ఏ శక్తి ఉండాలి, ఏ శక్తి చేత మనం నింపబడి ఉండాలి అని ఆలోచిస్తే చూడకుండా చెప్పగలరా? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. స్తోత్ర. కాబట్టి రాత్రి మనకు అన్నిటికంటే ముఖ్యమైన శక్తి, మనకు ఉండవలసిన శక్తి, మనము నింపబడవలసిన శక్తి ఏంటంటే ద పవర్ ఆఫ్ ద లార్డ్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. మరొక మాట, మరి మీరు శక్తిని పొందుకోవాలి అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు అంటే వారు ఎలా ఉన్నారన్నమాట? శక్తి లేని వారిగా ఉన్నారు. మళ్ళీ చెప్పండి, ఎవరు మీరు? కాంటెక్స్ట్. యేసయ్య చెప్పాడు, శిష్యులతో చెప్పాడు. ఎందుకు ఈ యొక్క మాట ప్రభు చెప్పాడు అంటే వారు ఎంతకాలం ప్రభుని వెంబడించారో మళ్ళీ చెప్పండి. 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆయన బోధలు వింటూ ఉన్నారు, తర్వాత ఆయన చేసే అద్భుతాలు కండ్లారా చూస్తున్నారు. కానీ 3.5 సంవత్సరాలుగా ఎలా ఉండిపోయారు వీళ్ళు? వితౌట్ పవర్, పవర్లెస్గా వారు ఉండిపోయారు అనమాట. శక్తి లేని వారుగా వారు ఉండిపోయారు. దేవుని బిడ్డలారు గమనించండి, చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వస్తున్నారు, మరి దేవుని మాటలు వింటున్నారు, తర్వాత పాటలు పాడుతున్నారు. దేవుని బిడ్డలారా, పాటలు కూడా అదరగొట్టేస్తున్నారు, చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. మరి దేవుని మందిరానికి వస్తున్నారు, క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నారు, ఈస్టర్ పండుగలు చేసుకుంటున్నారు, గుడ్ ఫ్రైడేలు చేసుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటారు. మంచిదే, స్తోత్ర. దేవుని మందిరానికి రావడం, సభలకు రావడం, కూర్చోవడం, దేవుని మాటలు వినడం, సాక్ష్యాలు చెప్పడం, చక్కగా సౌండ్ పనిచేస్తూ ఉంటే అహూజా బాక్స్లు చక్కగా మరి అక్కడ పెట్టి అవి పనిచేస్తూ ఉంటే, మైక్ తీసుకుంటే సౌండ్ బాగుంటే, మైక్ పట్టుకుంటే ఒక పాట కాదండి ఎన్ని పాటలైనా పాడేస్తాం. నాలాంటి వాళ్ళకి మైక్ ఇస్తే ఎంతసేపైనా ప్రసంగం చేస్తాం కదండి. సౌండ్ సౌండ్ సౌండ్. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ విధంగా పాటలు పాడుతున్నాం, సభలకు వస్తున్నాం, క్రిస్మస్ పండుగలు చేసుకుంటున్నాం, గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. అని ఒక విచారకరమైన సంగతి ఏంటంటే మనం ఎలా ఉండిపోతున్నాం చెప్పండి? పవర్లెస్గా ఉండిపోతున్నాం, శక్తి లేని వారముగా మనం ఉండిపోతున్నాం. ఎందుకు నేను చెప్పే విషయం ఏంటంటే, శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభువుని వెంబడించి 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 ఆయన బోధలు విని విని ఆయన చేసే అద్భుతాలు చూచి చూచి ఎందుకు శక్తి లేని వారిగా ఉండిపోయారు, ఎందుకు వారు బలహీనులుగా ఉండిపోయారు అని మనం ఆలోచన చేస్తే గమనించండి. ఒక 4 విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వై దే వర్ పవర్లెస్ డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు యొక్క కాలంలో అంతకాలం మరి శక్తి లేకుండా మరి ఎందుకు ఉండిపోయారు అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభుని వెంబడిస్తున్నారే కానీ ఇంచుమించు 4 బలహీనతలు వారిలో ఉన్నాయి. 4 బలహీనతలు వారిలో ఉన్నాయి. అదేంటంటే, మొట్టమొదటి వారు ప్రభుని వెంబడిస్తున్నారు కానీ తిండిబోతులుగా ఉండిపోయారు. ఎలా ఉండిపోయారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుంచి కాబట్టి మీరు చదువుకున్న తర్వాత ఇప్పుడు వద్దు, అక్కడి నుంచి మనం చదివితే యేసు ప్రభు దగ్గరికి ఒక రోజు శిష్యులు వచ్చి, ప్రభువా భోజనం చేయవా, నీకు ఆకలి అవటం లేదా, భోజనం చేయవా అన్నారు. అసలు ఆకలి యేసుబాబు కాదు, ఏళ్ళకి అట్లా ఆకలి. ప్రభు మాకు ఆకలి వేస్తుంది, త్వరగా మాకు భోజనం పెట్టాయి అనలేక వీళ్ళు ఏమంటారు చెప్పండి? ప్రభు నీకు ఆకలి అవటం లేదా, నువ్వు భోజనం తినవా అంటున్నారు. కాబట్టి యేసుబాబు తింటే ఆయన ఒక్కడే తింటాడా? ఆయన తింటే వీళ్ళందరికీ పెడతాడు కదండి. అసలు వాళ్ళకి ఆకలేసి నీకు ఆకలి అవట్లేదు ప్రభు అని అడిగినట్లుగా మనము చూస్తాం. ఆ తర్వాత మీరు చదువుకోండి, ఆహారమును గురించి కొన్ని మాటలు అక్కడ ప్రభువు చెప్పాడు. మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నది, మీ ఆహారం వేరు నా ఆహారం వేరే అంటూ అసలైన ఆహారం గురించి కొన్ని మాటలు అక్కడ చెప్పడం జరిగింది. ఇంతకీ ఎందుకు ఆ మాట వారు అన్నారంటే, ఇంకొక చోట ఉందండి, నేను మరి వెతికాను కానీ కనబడలేదు. ఒకసారి పంట చేలల్లో పడి వెళ్తున్నారు యేసు ప్రభు అనే శిష్యులు. పంట చేలల్లో పడి వెళ్తున్నారు. అది ఏ రోజట? విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినాన్ని మతాచార ప్రకారముగా చేయకూడని ఒక పని చేశారట శిష్యులు. ఏంటంటే, వెన్నులు త్రుంచి నలుపుకొని తింటున్నారట. ఆ వెన్నులు త్రుంచి నలుపుకొని తింటున్నారట. ఎందుకు నేను చెప్పే విషయం ఏంటంటే,
శిష్యుల మైండ్ అంతా దేని మీద ఉంది? తిండి తిండి తిండి. ఈ ఆహారం అంటే 2 రకాల ఆహారాలు మనకందరికీ తెలుసు. ఒకటి దైవికమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం. రెండవది శరీర సంబంధమైన ఆహారం. వినండి, శరీరానికి ఆహారం కావాలి వద్దా? చెప్పండి. తప్పకుండా కావాలి. మనకందరికీ శరీర సంబంధమైన ఆహారం కావాలి. కాబట్టి రోజు తింటున్నామా లేదా? దేవుడు దీవించాడు కాబట్టి ఎక్క తిక్క తింటున్నామండి. కక్క మొక్క ఎక్క తిక్క తింటున్నామండి. ఉదయం 8-9 ఆ టైంకి ప్రారంభించి సాయంకాలం అయ్యే వరకు అయ్యి బాబోయ్ మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాం, 6 టీలు తాగుతున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము, సాయంకాలం స్నాక్స్ యాపిల్ కానీ బిస్కెట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటున్నాం. మళ్ళీ రాత్రి భోజనం తింటూనే ఉన్నాం. కాబట్టి శరీరానికి ఆహారం కావాలి, కానీ ఆత్మకు కూడా ఆహారం కావాలి కదండి. ఆత్మకు కూడా నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. చాలు. కాబట్టి ఆత్మకు కూడా ఆహారం కావాలి. మీరే చెప్పండి, శరీర సంబంధమైన ఆహారం ముఖ్యమా, ఆత్మ సంబంధమైన ఆహారము ముఖ్యమా? శరీర సంబంధమైన ఆహారం ముఖ్యమా, ఆత్మ సంబంధమైన ఆహారం ముఖ్యమా? మనకందరికీ తెలుసు, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య దినాల్లో 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఏంటంట? 40 దినాలు ఉపవాసం. పగలు ఒంటిపూట కాదు, ఇప్పుడు కొంతమంది ఒంటిపూట చేస్తారు, పర్లేదు చెయ్యొచ్చు. పగలో రాత్రో, పగలంతా బాగా తినేసండి, లేకపోతే రాత్రంతా బాగా తినేసండి, స్తోత్రం. ఆ పగలు రాత్రి కొన్ని గంటలు టిఫిన్ భోజనం తినకుండా ఉంటారు, ఒంటిపూట భోజనం చేస్తారు. యేసు ప్రభు దినాలు ఒంటిపూట భోజనం, ఒంటిపూట ఉపవాసం లేదు, మరి ఫుల్గా ఉపవాసం ఉండదు. ఆ దినములైన ఏమీ తినలేదని చదువుతాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలారా, 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, ప్రభువా, నీవు 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, నీకు ఆకలేస్తుంది కదా, కాబట్టి నీవు ఆకలిగా ఉన్నావు కాబట్టి, నీలో శక్తి ఉంది కాబట్టి, అందులోకి 40 రోజులు ఉపవాసం ఉండి మహాశక్తి పొందుకున్నావు కాబట్టి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ రాళ్లకు ఆజ్ఞాపిస్తే ఎలా మారిపోతాయి? రొట్టెలుగా మారిపోతాయి. తినొచ్చు కదా. ఎందుకు అలాగా ఆకలితో ఉండడం, ఎందుకు అలా ఆకలితో సఫర్ అవ్వడం? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అంటే, అవును సాతానా, భలే జ్ఞాపకం చేశావు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి, రాళ్ళలారా రొట్టెలుగా మారిపోండి అని తినేసాడా? లేదు. మరి ఏమన్నాడు ప్రభు? మానవుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని ప్రభు చెప్పాడు. ఎందుకని చెప్పే విషయం ఏంటంటే, అంత ఆకలితో ఉన్నప్పుడు కూడా ఆయన దృష్టి, ఆయన తలంపు దేని మీద ఉందండి? ఆత్మ సంబంధమైన ఆహారం మీద ఉన్నట్లుగా మనము చూస్తాం. స్తోత్ర. ఇది వరకు నేను చెప్పను లేదు, ఇది బైబిల్లో లేదండి, అపోక్రిఫల్ బుక్స్ అని ఉంటాయి, దానికి సంబంధించిన మాట. ఒకసారి యేసు ప్రభు ఆయన శిష్యులు అలాగే నడుస్తూ వెళ్తూ ఉండదట. అప్పుడు నడకే కదండి, నడుస్తూ వెళ్తూ ఉండదట. చాలా దూరం నడిచిన తర్వాత మరి ఆకలి అవుతుందట. ప్రభుకి అర్థమైపోయింది అందరికీ ఆకలి వస్తుంది. అలాగే వెళ్ళిపోతుండగా అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు ఉంటే అప్పుడు శిష్యుల వైపు తిరిగి ప్రభు అన్నాడు, మీకు ఆకలి వేస్తుందా అన్నాడట. అవును ప్రభు, వేస్తుంది ప్రభు. మరి అడిగితే ఏమంటావో బాగుంటుంది అనుకుని మేము అడగడం లేదు, ఆకలిగానే ఉంది ప్రభు. స్తోత్ర. అయితే ఉండండి, మీకు ఆహారం పెడతానని ఆ రాళ్ళ వైపు ప్రభు చేయి చాపి దీవించాడట. ఏమైపోయాయి? రొట్టెలు అయిపోయాయి. తినండి రా అన్నాడంట. ఇంకేముందని వాళ్ళు ఒక్కొక్క రొట్టె తీసుకుని అబ్బో కడుపు నిండా చప్పలించి తిన్నారు. సరిపోయింది అన్నాడు. సరిపోయింది బాబా, కడుపులు నిండిపోయి బాబా అన్నాడు. రండి పదం వెళ్ళిపోదాం అన్నాడంట. ఆ రోజు అలాగే అయిపోయిందండి. స్తోత్ర. తర్వాత ఇంకొక గమ్మత్తు ఏంటంటే, ఆ 12 శిష్యులు పేతురు ఉన్నాడండి. పేతురు అతి గడుసోడు. పేతురు ఉన్నాడు. పేతురు అలా కదండి, ముందు అన్నాడు, ఈ రాళ్ళు తీసుకురండి రా అన్నాడంట. ఈ రాళ్ళు తీసుకురండి అన్నాడట.
సరే, వాళ్ళందరూ రాళ్ళు తీసుకున్నారు. 11 మంది శిష్యులు రాళ్ళు తీసుకున్నారు. ఏదో పని మీద కదా ప్రభు తీసుకురమ్మంటాడు అని కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు, మరీ పెద్దవి కాకపోయినా, బుర్ర పగలగొట్టే రాళ్ళు కాకపోయినా, మొత్తం మీద కొంచెం పెద్ద రాళ్ళే తీసుకున్నారట. స్తోత్ర. మరి పేతురు అతే గడిచాడు కదండి. పేతురు ఏం చేశాడంటే చిన్ని రాళ్ళు అయితే గోళికాయలంట రాయి తీసుకున్నాడంట. ఒరే, ఏంటి మరి చిన్న రాయి తీసుకున్నావు? ఏదైనా పని ఉంటేనే కదా ఏసయ్య రాయి తీసుకోమంటాడు. మరి అంతా చిన్న రాయి ఊరుకుంటారా అని ఏ పనో చెప్పలేదు. ఏ పనో చెప్పలేదు కాబట్టి చిన్న రాయో పెద్ద రాయో మొత్తం మీద నేను రాయి తీసుకున్నాను, మీ కూడా మీరు చూసుకోండి, నా ఇష్టం అన్నాడంట. సరే బాబు అన్నాడంట. గోళికాయ అంత రాయి తీసుకున్నాడు, మిగతా వాళ్ళు కొంచెం పెద్ద రాళ్ళే తీసుకున్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ప్రభు అన్నాడు, ఆకలేస్తుందా? చాలా ఆకలిగా ఉంది ప్రభు అన్నాడట. అయితే గట్టిగా పట్టుకున్నాడట. గట్టిగా పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెయ్యి చాపాడు, ఆశీర్వదించాడు. ఏమైపోయాయి? ఆకలితో ఉన్నాడు అన్నమాట. తినండి రానడంట. అబ్బా, కొంతమంది కొంచెం పెద్ద రాయి తీసుకున్నారు కదండి, మొత్తం మీద కడుపు నిండేలాగా తిన్నారు. స్తోత్ర. మరి పేతురుగా రాయి అంతా చిన్ని రాయి, ఒక బొగ్గు కూడా రాలేదండి. సిగ్గుపడిపోయాడు బాబు, సిగ్గుపడిపోయాడు. మరి అందుకే కొంచెం పెద్ద రాయి తీసుకురా బాబు అన్నాం. అందుకే ఇంకో మాట చెప్పాడు, డోంట్ షేర్ అన్నాడు. ఒకరికొకరు పంచుకోవద్దు, ఎవరి రొట్టె వాడే తినండి అన్నాడంట ప్రభు. అయ్యి బాబోయ్, పేతురు రోజు ఆకలితోనే అలా ఉండిపోవలసి వచ్చింది. అందరూ కడుపు నిండా తిన్నారు, పేతురు మాత్రం ఆకలితో అలాగే ఉండిపోయాడు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎక్కడైనా వస్తుందా అనుకుంటున్నాడు పేతురు. స్తోత్ర. కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన శిష్యులతో పాటు యేసుప్రభు వెళ్తా ఉన్నాడు. మళ్ళా రాళ్ళు కనపడ్డాయట. సరే, మళ్ళీ ఒక్కొక్క రాయి తీసుకోండి అన్నాడంట ప్రభు. అర్థమైందా? సరే, మిగతా 11 మంది శిష్యులు వారు మోయగలిగే రాళ్ళే తీసుకున్నారు. మరి పేతురు పెద్ద రాయి తీసుకున్నాడు. ఎందుకంటే రొట్టె చేస్తాడు ప్రభు, శుభ్రంగా తిందామని పెద్ద రాయి తీసుకున్నాడట. ఎక్కడ పెట్టుకున్నాడు? అది నెత్తి మీద పెట్టుకున్నాడు. మోయలేక వెళ్తున్నాడు. ప్రభు అప్పుడప్పుడు పక్కకు వచ్చి, నాయన ఇంకెందరూ నాయన, ఇంకెప్పుడు చేస్తా బాబా రొట్టు అన్నాడంట. నోరు మోయిరా అన్నాడట. అలాగే చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభు అన్నాడట, అక్కడ పల్లంగా ఉంది, ఈ పల్లంలో వేసేంటారు రాళ్ళు అన్నాడట. అప్పుడు మోసపోయాడు, ఇప్పుడు మోసపోయాడు. అప్పుడు సిగ్గుపడ్డాడు, ఇప్పుడు సిగ్గుపడ్డాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పేతురు యొక్క మనసు ఎప్పుడు దేని మీద ఉందండి? తిండి తిండి తిండి. మీకు ఈ విషయం చెప్పాను కదా సార్, ఒకరు బాగా తిండిపోతానమాట. ఒక పెళ్ళికి వెళ్ళాడండి, సాంబార్ బాగుంది, బూర్లు బాగున్నాయి, చికెన్ బాగుంది. తిన్నాడు, ఎక్క పెక్క తిన్నాడు. అది పొట్టేలాగా వచ్చేసిందండి. నడవలేకపోతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. నడవలేక కురిబిక్కిరైపోయి ఒక అరుగు మీద పడుకుని దొర్లుతున్నాడట. ఈ బాబులో తెలిసినటువంటి ఒక బ్రదర్, మన స్నేహితుడు అలాగే వెళ్తున్నాడు. ఏంట్రా ఏమైందిరా, ఈ అరుగు మీద పడుకుని దొర్లుతున్నావు అంటే ఏమైందిరా? ఏమనుకోక, మరి నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను, పెళ్ళికి వెళ్ళండా, కూరలు బాగున్నాను, బాగా తిన్నాను రా. నొప్పి మరి ఎందుకంత బాగా తిన్నావురా? ఎంత బాగుంటే మాత్రం ఊర్లు కూరలు మరి అంత అలా తినేయడమా? సరే, మరి ఎలా జరుగుతుందిరా బాబు, త్వరగా ఇలాగ ఒక మార్గం చెప్పరా, ఒక పద్ధతి చెప్పరంటే, అప్పుడు 4 జీలకర్ర పరకలు వేసుకోరా బాబు, కొంచెం త్వరగా అరుగుతుంది. అర్జెంటుగా అరిగిపోదు కానీ కొంచెం త్వరగా అరుగుతుంది. 4 జీలకర్ర పరకలు వేసుకోరా అన్నాడట. మరి ఈడేమన్నాడు తెలుసా? ఓరు బాబు, 4 జీలకర్ర పరకలు పట్టే కడుపు నా కళ్ళు నుండి 4 బూర్లు తిందురా, ఇంకొక 4 గోర్లు తిందురా అన్నాడంట. తిండిపోతుంది కదా. కాబట్టి తిండి అవసరమే కానీ, తిండి తినొచ్చు కానీ మనం ఎలా కాకూడదు? తిండి పోతులము కాకూడదు. అవసరమైతే 3 రోజులు, 7 రోజులు, 20 రోజులు, 21 రోజులు, 40 రోజులు ఏముండాలా? ఉపవాసం ఉండి ప్రార్థనలో గడప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంతకీ ప్రభు యొక్క మనసు దేని మీద ఉంది అని మనం ఆలోచన చేస్తే, ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లుగా ఆజ్ఞాపించి ఆ రొట్టెలు తినొచ్చు కదా అని అంటే, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ
దేవుని యొక్క నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ శరీరానికి ఆహారం అవసరమే, కానీ మన దృష్టి ఎప్పుడు వాక్యం మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మీద ఉండాలనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకు శక్తి లేని వారిగా శిష్యులు ఉండిపోయారంటే, మొట్టమొదట వారు తిండిపోతున్నారు. వారి మనసు ఎప్పుడు ఈ శరీర సంబంధమైన ఆహారం మీదనే ఉండేదన్నమాట. ఇంకా రెండో విషయం ఏంటంటే వారు ఎలాగున్నారంటే, యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నా, మీరే చెప్పండి, యేసు ప్రభు చురుకైన వాడా సోమరపోతాడు? యేసు ప్రభు చురుకైన వాడా సోమరుడా? ఎంత చురుకైన వాడు? చాలా చురుకైన వాడు. ప్రభు చాలా చురుకైన వాడు. ఎంత చురుకైన వాడు అంటే, బైబిల్ ఏ మాట ఉందా? యేసు ప్రభు పెందలకడే లేచి, ఎంత పెందలకడే, ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి బయలుదేరి అరణ్య ప్రాంతమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండాలి. ఎప్పుడండి? ఈరోజు మీరందరూ ఎప్పుడు లేచారో మీరు ఆలోచన వచ్చింది. ఎన్ని గంటలు లేచారో, ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారో మీరు ఆలోచన వచ్చింది. స్తోత్ర. కానీ యేసయ్య మాత్రం ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి బయలుదేరి అరణ్య ప్రాంతమునకు వెళ్ళి, అరణ్యం అంటే ఎలా ఉంటుందో మార్కు సువార్త 1:13 తర్వాత మీరు చదువుకోండి. విషసర్పాలు, పాములు మొదలైనవి అరణ్య ప్రాంతంలో ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉండేవారట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు బిడ్డలారా, యేసయ్య చురుకైన వాడు. ప్రైజ్ ద లార్డ్. కానీ శిష్యుడు మాత్రం సోమరిపోతాడు. అందుకే గెత్సేమనే తోటలో ప్రార్థన చేయండిరా అని ప్రభు చెప్తే ఏం చేశారు? వారు నిద్రపోయారు. ఒకసారి వచ్చి ప్రభు లేపారు, శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుగుకుండా ప్రార్థించి. రెండోసారి వచ్చి లేపారు, మూడోసారి వచ్చి లేపారు. ఇక మూడోసారి ఏమన్నాడో తెలుసా? ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇక నిద్రపోయి ఆలసట తీర్చుకున్నాడు. వీళ్ళ మొక్కలు ఇంకా ప్రార్థన చేయవు, వీళ్ళు లేవలేరు ఇంకా అని చివరిగా ఆ మాట ప్రభు చెప్పినట్లుగా అక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి శిష్యులు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోయారు, మెలకువగా ఉండలేకపోయారు పెంతెకోస్తు దినము వరకు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రభు బిడ్డలారా, ఒకటి తిండిపోతులు, రెండవది సోమరిపోతులు, ఇంకా మూడవది శిష్యులు ఎలాంటి వారంటే భయస్థులు. ఏంటంట? భయస్థులు. ఎలాగంటే అంతకాలం అంటే 3.5 సంవత్సరాల ప్రభుని వెంబడించిన తర్వాత యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు శత్రువులు వచ్చి, రోమా సైనికులు వచ్చి ప్రభుని బంధించారు. బంధించిన తర్వాత వీళ్ళు ఏం చేశారండి? ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. తర్వాత మీరు చూసుకోండి, ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు ఎలా ఉన్నారన్నమాట? ప్రభు కొరకు ప్రాణం పెట్టలేని స్థితిలో ఉన్నారు, ప్రభు కొరకు త్యాగం చేయలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రాణాలకు భయపడే, అయ్యి బాబు మళ్ళీ కూడా చంపేస్తారేమో అని రోమా సైనికులకు భయపడి, యూదా పెద్దలకు, ప్రధాన యాజకులకు భయపడి పారిపోయినట్లుగా మనము చూస్తాం. కాబట్టి భయస్థులు. ఒక చక్కని పలం ఉందండి. పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, పిరికితనం దేవుడు మనకియలేదు, శక్తియు ప్రేమయు మంచి మనసిచ్చి. కాబట్టి పిరిగితనం అనేది దేవుడిచ్చేది కాదు, పిరిగితనం సాతానిచ్చేది. భయపెట్టేవాడు సాతాను. కానీ ప్రభు ఏమంటాడు? భయపడవద్దు. 366 సార్లు బైబిల్లో భయపడవద్దు. కాబట్టి ధైర్యం ఇచ్చేవాడు యేసయ్య, భయపెట్టేవాడు సాతాను. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా ఉండాలంటే ధైర్యవంతులుగా ఉండాలి. నువ్వు ప్రభులోకి వస్తున్నావు, ఆదివారం చర్చికి వస్తున్నావు, బాప్తిస్మం పొందాలనుకుంటున్నావు, లేదా పొందావు. ప్రభువుల ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేక మంది నిన్ను భయపెడుతున్నారేమో. నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను భయపెడుతున్నారేమో. కానీ ప్రభు బిడ్డలారా, మనుషులు ఎంత భయపెట్టినా మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రభు కొరకు ధైర్యంతో ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం.
పాడడానికి భయపడకూడదు, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనం భయపడకూడదు, ప్రభు కొరకు మనం ముందుకు రావడానికి మనం భయపడకూడదు. ధైర్యవంతులమై మనం ప్రభువులో ముందుకు సాగవలసిన వారమే ఉన్నాం. ఒకటి తిండిపోతులు, రెండవది సోమరపోతులు, మూడవది భయస్థులు, ఇక నాలుగవది ఏంటంటే జీవపు డంబం. ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులు అనుకుంటారంట, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు, హూ ఈజ్ ద గ్రేటెస్ట్. తెలుగులో ఎవడు గొప్పవాడు అని ఉంది, కానీ ఇంగ్లీషులో మనం చూస్తే NIV కానీ KJV కానీ హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద హెవెన్ అనుకున్నారంట. అందరికంటే గొప్పవాడు ఎవడు? నిజానికి గొప్పవాళ్ళంగా ఉండాలని కోరుకోవడం తప్ప, తర్వాత ఈ లోకములోనే గొప్పవారు ఉండడం అని కోరుకోవడం తప్పు కాదు. మరి పరలోకములో గొప్పవాళ్ళు ఏంటంట? ఎక్కడ గొప్పవాళ్ళగా ఉండాలంటే వీళ్ళు పరలోక రాజ్యములో గొప్పవాళ్ళంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఒక చిన్న ఆలోచన. బహుశా పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడిగారంటే ఈ లోకములో కూడా వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలనేటువంటి ఆశ ఉంది, కానీ వాళ్ళకి చదువు సంధ్య లేదు. కాబట్టి ఎలాగా మనకు చదువు సంధ్య లేదు, లోక సంబంధమైన టాలెంట్స్ జ్ఞానం మనకు లేదు, ఈ లోకలు ఎలాగా మనము మరి సామాన్యులుగా మిగిలిపోయాం, దరిద్రులుగా మిగిలిపోయాం, కనీసం పరలోకములోనైనా మనము గొప్పవాళ్ళముగా ఉండగలమా? ఎవరు పరలోకములో గొప్పవారు అని శిష్యులు అడిగారని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రభు బిడ్డలారా, ఎందుకని చెప్పే విషయం ఏంటంటే ఎవరు గొప్పవారు అని వీరు అడిగారంటే వాళ్ళలో జీవపు డంబం ఉందన్నమాట. జీవపు డంబం ఉందన్నమాట. స్తోత్ర. ఎవరు గొప్పవాడు, ఎవరు గొప్పవాడు, సంఘంలో కూడా ఎవరు గొప్ప, ఎవరు ముఖ్యమైన వాళ్ళు. కొంతమంది అనుకుంటారు, నేను బాగా పాటలు పాడతాను కాబట్టి నేను అందరికంటే గొప్ప, నేను లేకపోతే పాటలు ఎవరు పాడతారు. కొంతమంది సాక్ష్యాలు బాగా చెప్తారండి, మరి నేను లేకపోతే సంఘంలో ఎవరు ఉండాలి సాక్ష్యం చెప్పడానికి. కొంతమంది పాస్టర్ గారు కాకపోయినా, దైవజనులు కాకపోయినా వాక్యం చెప్పమంటే చక్కగా చెప్తారు. ఇంకా పాస్టర్ గారి కంటే వాక్యం బాగా చెప్పగలిగేవారు ఉండొచ్చు. స్తోత్రం, చాలా సంతోషం. కానీ వారు ఏమనుకుంటారు తెలుసా? వాక్యం బాగా చెప్తున్నారు కాబట్టి, పాస్టర్ గారి కంటే బాగా చెప్తున్నారు కాబట్టి నేను అందరికంటే గొప్ప, నేను లేకపోతే ఎవరున్నారు వాక్యం చెప్పేది. కాబట్టి పాటలు బట్టి, తర్వాత ఆ చేసే ప్రార్థన బట్టి, ఆ మాట్లాడే విధానాన్ని బట్టి, ఆ ఉన్న టాలెంట్ని బట్టి, కీబోర్డ్ వాయించడము, ప్యాడ్స్ వాయించడము, నాకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి, పాడతాను కాబట్టి, బాగా మాట్లాడతాను కాబట్టి, బాగా పాడతాను కాబట్టి ఐ ఆమ్ ద గ్రేటెస్ట్, నేను లేకపోతే ఈ సంఘంలో ఏముంది అని అనుకుంటాను కదా. కాబట్టి నా ప్రేమ దేవుని పిల్లలు, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప? ఒకసారి చేతులు ఎలా చూపించండి, అరచి బాగా విప్పండి. స్తోత్రం. ఎన్నేళ్ళు ఉన్నాయండి? అందరికీ 5 ఏళ్ళు ఉన్నాయి కదా. స్తోత్రం. ఒకసారి 5 ఏళ్ళకి దెబ్బలాట వచ్చిందంట. ఇది వరకు చెప్పాను లేదా నాకు జ్ఞాపకం. ఈ 5 ఏళ్ళకి దెబ్బలాట వచ్చిందంట. ఓకే, ఏమని? నేను గొప్ప, నేను గొప్ప, మిగతా 9 కంటే నేను గొప్ప. ఇలా పైకి ఎత్తండి, పట్టలేదు, బొట్టన వేలు అంటదంట. నేను లేకుండా ఏదైనా పట్టుకోగలరా, రాయగలరా? కాబట్టి నేను గొప్ప. తర్వాత ఉన్నది నోరు బొయ్యి ఉందంట, నోరు మొయ్ ఉందంట. ఎందుకంటే ఏదన్నా చూపించాలనుకుంటే నేను లేకుండా చూపిస్తారా? ఏ వస్తువుని చూపించాలనుకుంటే ఎలా చూపిస్తారా? ఎలా చూపిస్తే ఏంటంటే అది ఓకే. కాబట్టి నేను గొప్ప. తర్వాత 3000 మధ్యలో అందంట, నోరు మొయ్యండ్రా, అందరికంటే నేను గొప్ప. ఒకసారి అందరు నిలబడండి, నిలబడ్డాను. ఎవరు పొడుగున్నారు? అందరికంటే నేను పొడుగ్గా ఉన్నాను కాబట్టి నేను గొప్ప. తర్వాత 4000 ఇటువైపు నుంచి 4000 అంటదంట, నేను ఎంత గొప్పదని. కాకపోతే ఆ రింగ్, 5 ఉంటే 5 ఏళ్ళు పెట్టుకుంటారు. ఒకే ఒక్క రింగ్ ఉంటే ఎవరికి పెడతారు? నాకే. అందుకే దీన్ని ఏమంటారంటే ఫింగర్ రింగ్ అంటారు కదా. కాబట్టి ఆ గోల్డ్ రింగ్ నాకే పెడతారు కాబట్టి ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ అంటారు. తర్వాత ఈ పిల్లే నీ బతికెంత, నువ్వెంత, పుట్టి పక్కన అన్నారు. నోరు పోయింటే ఏంటి మాట్లాడుతున్నారు కదా. నేను ఎంత గొప్పదాన్ని కాకపోతే ఒక మాట వినండి అన్నదంట. ఎలా గొప్పదన్నాడు? దేవుడికి దండం పెడుకుంటారా?
దైవజనులకి ప్రభు స్తోత్రం చెప్తారా? మరి దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు దైవజనులకు ప్రభు స్తోత్రం చెప్పేటప్పుడు ఎవరి ముందు ఉంటారో నేనే ముందు ఉంటాను. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, సంఘంలో కూడా నేను బాగా పాటలు పాడతానని, నేను కీబోర్డ్ వాయిస్తాను కాబట్టి, నేను ప్యాడ్స్ వాయిస్తాను కాబట్టి, నేను సౌండ్ ఆపరేట్ చేస్తాను కాబట్టి, ఆ మిక్సర్ దగ్గర నేనే కూర్చుంటాను కాబట్టి, ఈ పనులు చేస్తాను కాబట్టి నాకంటే గొప్పవాళ్ళు ఎవరు? నేను లేకపోతే సౌండ్ ఎవరు ఆపరేట్ చేస్తారు? నేను లేకపోతే ఎవరు పాటలు పాడతారు? నేను లేకపోతే కీబోర్డు ఎవరు వాయిస్తారు? నేను లేకపోతే ఆదివారం చర్చ జరుగుతుందా? కదండి. నేను లేకపోతే చేపలు ఎవరు వేస్తారు? నేను లేకపోతే ఎవరు తుడుస్తారు? నేను లేకపోతే ఓకే, అలాగ అనుకోవద్దు. ఒక మాట చెప్తారా? మీ అందరూ చాలా పనులు చేస్తున్నారు, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు లేరు అనుకోండి, నేను లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం అని ఇంటి దగ్గరే ఉండిపోయావు అనుకోండి, నీకంటే వస్తాదుల్ని 10 మంది ప్రభువులు ఎదుర్కొంటారు. స్తోత్ర. నీకంటే గొప్పోళ్ళని, నీకంటే టాలెంటెడ్, నీకంటే యోగ్యుల్ని 10 మంది ప్రభువులు ఎత్తుకుంటారు. దేవునికి స్తోత్ర. ప్రభు చేత కానివాడు కాదు. దైవజనుడు ప్రార్థన వీరుడై ఉండాలి కానీ, దైవజనుడు యోగ్యుడై ఉండాలి కానీ, దేవునికి స్తోత్ర. ఎప్పుడు దైవజనుడు కానీ సంఘాన్ని కానీ ప్రభు విడిచిపెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నేను లేకపోతే ఎలా జరుగుతుందో చూద్దాం అని అనుకోవద్దు. స్తోత్ర. కాబట్టి ప్రభు పిల్లరా, లోకంలో చాలా మంది నేను కాబట్టి ఈ చిన్న బ్రెయిన్ అంటుంది, నేను మరి దండం పెట్టేటప్పుడు నమస్కరించేటప్పుడు నేను ముందుంటాను కాబట్టి నేను గొప్ప. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, ప్రభు ప్రతి ఒక్కరికి ఆ తలాంతులు విభజించిచ్చాడని బైబిల్లో మనము చూస్తాం. స్తోత్ర. కాబట్టి ఆ ప్రేమని బిడ్డలారా, మనమందరము మనము తగ్గించుకుంటూ ప్రభువుల ముందుకు సాగిపోతాం. శిష్యులకి బలయంత్రం చెప్తున్నాను. 1 తిండిపోతాను, 2వది సోమరితనం, 3వది భయస్కులు, 4వది జీవపుడ్డం, నేను గొప్ప. ఇలాంటి బలహీనతల వల్ల వాళ్ళు ఎలాగుండిపోయారంటే శక్తి లేని వారుగా ఉండిపోయారు. పేరుకు యేసు ప్రభు శిష్యులే, పేరుకు యేసు ప్రభు కూడానే ఉంటున్నారు, పేరుకు యేసు ప్రభు బోధలు వింటున్నారు, పేరుకు మరి యేసు ప్రభు చేసే బోధలు అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. కానీ 3.5 సంవత్సరాలు దేవర్ లెఫ్ట్ పవర్లెస్, శక్తి లేని వారిగా వారు ఉండిపోయినట్లుగా మనము చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనకి అందరికీ ఏం కావాలో చెప్పండి? శక్తి కావాలి. ఏ శక్తి కావాలి మనకు? ఏ శక్తి కావాలండి? పవర్ ఫ్రమ్ అబౌవ్. స్తోత్రం. పైనుండి వచ్చు జ్ఞానం, యాకోబు పత్రికలు అనుకుంటాను, పైన వచ్చు జ్ఞానం, పైనుండి వచ్చు శక్తి మనకు అవసరం. స్తోత్ర. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు కడుపు నిండా భోజనం చేసిన వారందరూ చేతుల పైకి ఎత్తండి. భోజనం చేయలేదా? ఉపవాసంతో ఉన్నారా? ఓకే. టిఫిన్లు చేసిన వారి చేతుల పైకి ఎత్తండి. టిఫిన్ చేయలేదా? స్నాక్స్ తీసుకోలేదా? సమోసాలు తినలేదా? కాబట్టి మనము ప్రతిరోజు చక్కని ఆహారాన్ని మనము తింటూ ఉన్నాము. నేను చెప్పే విషయం ఏంటంటే, అది రైస్ అయినా, కర్రీ అయినా, బిస్కెట్ అయినా, కేక్ అయినా, ఇంకా సమోసా అయినది ఏమైనా ఆహారం అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? చెప్పండి. యోబు 28:5 తర్వాత మీరు చదువుకోండి. యోబు 28:5. ఈ భూమి నుండి ఏమొస్తుందట? ఆహారం వస్తుంది. స్తోత్ర. ఒక విధంగా చెప్పాలంటే ఆహారం మాత్రమే కాకుండా మనకు అవసరమైనవన్నీ భూమిలో నుండే వస్తుంది. స్తోత్ర. బైక్స్ మీద, కార్ల మీద ఎంతమంది వచ్చారో మీకు తెలుసు. కాబట్టి ఈ బైక్స్ మీద, కార్ల మీద మనం తిరుగుతూ ఉండేటప్పుడు విమానం కానీ, ట్రైన్ కానీ, ఇప్పుడంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్ వచ్చాయి అనుకోండి. నా చిన్నప్పుడు బొగ్గు ఇంజిన్లు, ఓకే, తర్వాత డీజిల్ ఇంజిన్. ఏది ఏమైనా మన వాహనాల్లో మనం వాడుకునే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? భూమిలో నుండి వస్తుంది. కాబట్టి ఈ లోకంలో మనకు అవసరమైనవన్నీ శరీరానికి అవసరమైనవన్నీ భూమిలో నుండి వస్తున్నాయి. అయితే ఆత్మకు అవసరమైనవన్నీ ఎక్కడి నుంచి రావాలి? పైనుండి రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుండి వచ్చింది. హల్లెలూయా. ఈ శరీరము భూమి నుండి వచ్చింది కాబట్టి ఈ శరీరానికి అవసరమైనవన్నీ భూమి నుండి వస్తున్నాయి. అయితే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి చెప్పగలరా చూడకుండా? ప్రసంగి 12:7 ఏముందంటే, ప్రసంగి 12:7 మన్నైనది మరలా వెనుగొట్టు వలన భూమికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు కొనుకోబడుతుంది. దేవునికి స్తోత్రం.
ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది, ఆత్మ దేవుని నుండి వచ్చింది. ఇంకొక విధంగా చెప్పాలంటే మనమందరము దేవుని దగ్గర నుంచి వచ్చాం. స్తోత్రం. కాబట్టి ఆత్మకు అవసరమైనవన్నీ ఎక్కడి నుంచి రావాలంటే పైనుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మకు అవసరమైన ఆహారం, ఆత్మకు అవసరమైన శక్తి పైనుండి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, పైనుండి శక్తి, పైనుండి జ్ఞానం, పైనుండి ఆహారం. యోహాను సువార్త 6వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, అక్కడ ప్రభువు 2 ఆహారాల గురించి మాట్లాడారు. ఒకటి భూ సంబంధమైన ఆహారం, మోషేకు ఆకాశం నుండి ప్రభు అనుగ్రహించినటువంటి ఆహారం ఆయన ప్రజలకు. అయితే దేవుని బిడ్డలారా, పైనుండి వచ్చే ఆహారం, పరలోక సంబంధమైనటువంటి ఆహారం. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి శరీరానికి అవసరమైనవన్నీ మనం పొందుకుంటున్నాము. ఆత్మకు అవసరమైన పైనుండి వచ్చే శక్తి, అభిషేకాన్ని మనం పొందుకొని ప్రభులో పరుగులు పెడుతూ నడుస్తూ ప్రభు కార్యాలు చేస్తూ ప్రభులో మనం అందరము ముందుకు సాగిపోదాము. ఇట్టి కృప, ఇట్టి అభిషేకం, ఇట్టి ఆశీర్వాదం మనకందరికీ ప్రభు దయచేయనుగాక. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. చేతుల పైకెత్తి మనమందరము దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు, పైనుండి వచ్చే శక్తి నాకు కావాలయ్యా, పైనుండి వచ్చే ఆహారము నాకు కావాలయ్యా, పైనుండి వచ్చే జ్ఞానము నాకు కావాలయ్యా అని వారి చేతుల పైకెత్తండి. ఈ రాత్రి ప్రభు మనకి ఇచ్చినటువంటి పైనుండి వచ్చే ఆహారము, శక్తి, జ్ఞానమును బట్టి, ప్రభావాన్ని బట్టి అందరము గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించి మహిమ పలుకుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను, నా ఆత్మ ద్వారా శక్తి నాకు కావాలి, పైనుండి వచ్చే అభిషేకం నాకు కావాలి, పైనుండి వచ్చే జ్ఞానము నాకు కావాలన్న వారు చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తున్నాను. అత్యంత కృపగల మా తండ్రి, మంచి దేవుడా, పరిశుద్ధుడా, మా యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడా, పైనుండి వచ్చే ప్రభావమా, పైనుండి వచ్చే జ్ఞానమా, పైనుండి వచ్చే శక్తి, పైనుండి వచ్చే అభిషేకమా, మీకు స్తోత్రం. ఈ రాత్రి పైనుండి వచ్చు అభిషేకం కొరకు మీ వైపు చూస్తున్నాం, పైనుండి వచ్చు శక్తి కొరకు మీ వైపు చూస్తున్నాం. చేతులు పైకెత్తిన వారి మీదకి ఈ సమయంలో పైనుండి అగ్ని కుమ్మరించబడును గాక, అభిషేకము దిగివచ్చును గాక, జ్ఞానము దిగివచ్చును గాక. బలపరిచి అభిషేకించి దీవించి మీరే మహిమ పొందండి. రేపు ఎల్లుండి కూడికి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించి మీ భక్తులు బలపరిచి అభిషేకించి వాడుకొని
మీరు మాత్రమే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడు నీ బిడ్డలు తమ గృహాలకు వెళ్తున్నారు. మీ శ్రద్ధ వారితో ఉంచండి. ఈ రాత్రి మీ ప్రత్యక్షతను వారికి దయచేయండి. మీ స్వరాన్ని వినిపించండి. మీ దర్శన భాగ్యము దయచేయండి. తెల్లవారుజామున లేచి ప్రార్థిస్తూ ఉండగా మీ ముఖ దర్శనం వారికి దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందండి. యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, అభిషేకము, సమాధానము ఇక్కడ కూడి ఉన్న మనందరకు, సకల పరిశుద్ధులకు, సంపూర్ణం స్థానిక సంఘానికి, వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ వారికి, సంఘ కాపరికి, వారి కుటుంబానికి, బలహీనరాలుగా ఉన్నటువంటి దైవజనరాలకు, మిసెస్ ప్రభుదానం అమ్మగారికి ప్రభు కృప సంపూర్ణముగా సదా తోడై ఉండునుగాక. యేసు రక్తమే ఇచ్చే, సిలువ రక్తమే ఇచ్చే, ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగును కాక. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని ఇంత అద్భుతమైన వాక్యం నేను చెప్పాను కదా, వారు మాట్లాడితే మొత్తం కంట్రోల్. ఇప్పుడు టైం ఎంత ఉందనుకుంటున్నారు? ఎంత ఉంది? 11